ప్రచారంలో అధికార ప్రతిపక్షాలకు ఆ వర్గమే టార్గెట్. నిరుద్యోగుల మద్దతు కూడగట్టుకోవడంలో సక్సెస్ అయింది కాంగ్రెస్. ఇప్పుడు ఆ నిరుద్యోగుల్నే సర్కార్పై బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాలనుకుంటోంది బీఆర్ఎస్. ఒక్కో నోటిఫికేషన్తో సర్కార్ నిరుద్యోగులను ఊరిస్తూ ఉంటే జాబ్ క్యాలెండరే బోగస్ అంటూ కొలువుల కుంపటి రగిలిస్తోంది బీఆర్ఎస్. ప్రజాపాలనే లక్ష్యమంటున్న సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు నిరుద్యోగుల సమస్యపై ఫోకస్ పెట్టారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందనే సంకేతాలు ఇస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా నిరుద్యోగులున్నారు. ఎన్నికల హామీల్లో కీలకమైన ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పటికే 35,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2-3 నెలల్లో మరో 35,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తోంది రేవంత్ సర్కార్. 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే 21 సంవత్సరాల వయసున్న గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వెళ్ళిన నిరుద్యోగి 31 సంవత్సరాలకు చేరుకున్నాడు తప్ప అతనికి ఉద్యోగం కానీ ఉపాధి అవకాశాలు కానీ రాలేదు. 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో నమోదు చేసుకున్నారు. పట్టభద్రులు కాకుండా ఇతర నిరుద్యోగ యువకులు దాదాపుగా ఇంకొక 20-25 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనతో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ప్రక్రియను పూర్తి చేసింది. యువతకు నైపుణ్య శిక్షణ అందించే లక్ష్యంతో ఈ మధ్య యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలో ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. BFSI సెక్టార్స్ లో డిమాండ్ ఉన్న కోర్సుల్ని 2024-2025 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. స్కిల్ రెవల్యూషన్ లో మనం ముందు ఉండాలి. ఎందుకంటే మోర్ దాన్ 50% పాపులేషన్ ఇస్ యూత్. 50% పైగా యువత ఉన్న దేశము భారతదేశము. ఈ దేశానికి లేనిదల్లా సాంకేతిక నైపుణ్యమే. ఆ సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి హైదరాబాదే ఒక హబ్గా కావాలి. హైదరాబాదే అల్టిమేట్ డెస్టినీ కావాలి. హైదరాబాదే విశ్వ నగరంగా మారాలి. మీకు శిక్షణ ఇవ్వాలి. ఆ శిక్షణలో భాగమే ఈరోజు ఈ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఈ వేదిక మీదకి తీసుకొచ్చినాం. రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా BFSI నైపుణ్య శిక్షణ అందించాలన్నది సర్కార్ ఆలోచన. ప్రోగ్రాంలో శిక్షణ పొందనున్న 10,000 మంది విద్యార్థుల వివరాలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ రూపొందిస్తోంది. విద్యార్థుల బయోడేటాతో పాటు వారి విద్యార్హతలు, సాంకేతిక కోర్సుల అనుభవాలన్నీ అందులో పొందుపరుస్తారు. BFSI రంగంలోని కంపెనీలు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసుకునేందుకు ఈ పోర్టల్ వారధి కాబోతోంది. జనవరిలోని BFSI ప్రతినిధులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ ఉన్నత విద్యామండలి. తమ అధికారంలోకి రావడంలో వెన్నుదన్నుగా నిలిచిన నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉద్యోగాల భర్తీకి సంబంధించి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది. నోటిఫికేషన్ల తేదీలు తప్ప ఉద్యోగాల సంఖ్య ప్రస్తావించకపోవడాన్ని బీఆర్ఎస్ తప్పుపట్టింది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ని జోక్ క్యాలెండర్గా కొట్టిపారేసింది. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీని గుర్తు చేస్తోంది బీఆర్ఎస్. 8 నెలల తర్వాత ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో అసలు ఏమన్నా ఉందా అంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసింది విపక్ష పార్టీ. అశోక్ నగర్కి పోదాం, మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం. సెక్యూరిటీ లేకుండా పోదాం, మంచిగా పర్సనల్గా పోదాం. పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు, ఏ ఒక్క యువతి, ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి కానీ యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరపున, తెలంగాణ యువత తరపున 1,00,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంటే బీఆర్ఎస్ ఓర్చుకోలేకపోతోందంటూ కాంగ్రెస్ తిప్పికొడుతోంది. నిరుద్యోగులు రాజకీయ ఉచ్చులో చిక్కుకోవద్దని చెప్తూ నియామకాల ప్రక్రియను వేగవంతం చేసే పనిలో పడింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా TJPSC 13 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల ద్వారా 1009 ఉద్యోగ నియామకాల్ని 5 నెలల్లో పూర్తి చేసింది. 18 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి 14,235 పోస్టుల భర్తీని త్వరగా పూర్తి చేయాలని TJPSC టార్గెట్ పెట్టుకుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 16,929 కానిస్టేబుల్ తదితర పోస్టుల్ని భర్తీ చేసింది ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు, DSC,
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా నియామకాలతో నిరుద్యోగుల్లో భరోసా నింపాలనుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల ప్రకటన అభూత కల్పనగా మిగిలిపోయిందంటోంది బీఆర్ఎస్. తమ ప్రభుత్వం హయాంలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినా ఆ విషయాన్ని ప్రచారం చేసుకోవడంలో తాము విఫలమయ్యామంటోంది విపక్ష పార్టీ. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే మనం ఇయ్యని ఉద్యోగాలు మనం ఇచ్చినట్టు చెప్పుకోవడం ఇన్నోవేటివ్ థింకింగ్. మనం నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఒక పరీక్ష పెట్టింది లేదు, కానీ 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా ఉదరగొట్టుడు ఇన్నోవేటివ్ థింకింగ్. ఇదివరకేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదని తిట్టాలి, మళ్ళీ అవే ఉద్యోగాలకు మీరు వచ్చినాక కాయిదాలు ఇవ్వాలి, అది ఇన్నోవేటివ్ థింకింగ్. నియామక ప్రక్రియను కొనసాగిస్తూనే నిరుద్యోగ సమస్య ఉందని సర్కార్ అంగీకరిస్తోంది. ప్రభుత్వంలో ఖాళీలను భర్తీ చేస్తూనే ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాల కల్పనకు నైపుణ్య శిక్షణను మెరుగుపరిచే ప్రయత్నంలో ఉంది. మీ ఎన్నికల హామీ ఏమైందంటూ సర్కార్ మెడపై కత్తి పెడుతోంది బీఆర్ఎస్. ఉద్యోగాల భర్తీతో పాటు నిరుద్యోగ భృతి ఏమైందని నిలదీస్తూ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న ఆలోచనలో ఉంది అపోజిషన్. దానికి తెలంగాణ గడ్డపై నోటిఫికేషన్లతో పాటు నిలదీతలు కూడా పెరిగేలానే కనిపిస్తున్నాయి.